వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోగంటి పాఠశాల. ఈ ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ బిగినర్స్ అనేటువంటి ఒక కోర్సును వారం రోజులుగా నడుపుతున్నాను. ఈరోజు 7వ రోజుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించవలసి ఉంది. గతంలో చేసినటువంటి వీడియోలన్నీ కూడా చూసిన వారు దానికి సంబంధించినటువంటి కామెంట్ అనేటువంటిది పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుతున్నాను. నేనిచ్చేటువంటి కంటెంటు, నేనిచ్చేటువంటి ఎక్స్‌ప్లనేషను అది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ లైక్డ్ బై సమ్‌వన్. కొంతమంది ఎలా అంగీకరిస్తారు, ఇది కరెక్టా, ఇది కాదా, బాగుందా, బాగలేదా, ఏ విషయానికి కూడా కామెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది నాకెంతో ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ వాచింగ్ మై ఛానల్ కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ బై గివింగ్ కామెంట్. మీరు కామెంట్ ఇవ్వడం ద్వారా నాకెంతో సహాయం చేసిన వారవుతారు. కాబట్టి కామెంట్ ఇచ్చి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక అసలైన విషయాల్లోకి వెళ్దాం. మీకు యాక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటిది కొన్ని ఉన్నాయనేది మీకు తెలుసు. రెగ్యులర్‌గా ఎప్పుడూ వచ్చేటువంటిది, ఎప్పుడు ఉపయోగించేటువంటిది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేటువంటిది ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్ అనేటువంటిది ఎప్పుడు వాడాలి, ఏ కండిషన్‌లో, ఏ పరిస్థితిలో మనము హ్యావ్ లేదా హ్యాజ్ అనే దాన్ని ఉపయోగించాలి అనేటువంటి దానికి ఈరోజు నేను సమాచారం ఇస్తున్నాను. కాబట్టి అకార్డింగ్ టు డే 7th ఆఫ్ మై స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫర్ బిగినర్స్, I would like to explain the content. When should we use have or has? ఎప్పుడు ఉపయోగించాలనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ అంటే హ్యావ్, హ్యాజ్ అనేటువంటి వాటిని ఉపయోగించడానికి కొన్ని పరిస్థితులు అనేటువంటిది, కొన్ని కండిషన్స్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆ కండిషన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనము ఇంగ్లీష్‌లో ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తాము. ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఏ మ్యాంగో అని రాసాము అని అనుకోండి. ఈ సెంటెన్స్‌ని 3 పార్ట్‌లుగా, 3 భాగాలుగా విభజన చేయవచ్చు అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఒక వీడియోలో చెప్పాను. ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు, థర్డ్ పార్ట్‌ని విభజన చేస్తే ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ అని, సెకండ్ పార్ట్ వర్బ్ అని, థర్డ్ పార్ట్ ఆబ్జెక్ట్ అని డిసైడ్ చేసి మనం వాడుకోవచ్చు అని చెప్పాను. అదే మనం తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ అని చెప్తాము. ఆ కర్త, కర్మ, క్రియ అనే వాటినే ఇంగ్లీష్‌లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అని అంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్‌లో ఏదుందో గమనించి దానికి అనుగుణంగా హ్యావ్ లేదా హ్యాజ్ అనేది వాడడం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్. హ్యావ్ వాడడానికి ఏదుండాలి, హ్యాజ్ వాడడానికి ఏముండాలి? మనము ఫస్ట్ పార్ట్‌లో రాసేటువంటి సబ్జెక్టులను మొత్తం గమనిస్తే ఐ, యు, వి, దే, హి, షీ, ఇట్ మరియు ఏదైనా ఒక వ్యక్తి యొక్క పేరు. మొత్తం 8 సబ్జెక్టులు అనేది ఉన్నాయి. అంటే ఈ 8 రకాలైన పదాలను మొదటి పార్ట్‌లో సబ్జెక్ట్ ప్లేస్‌లో రాయడం వల్ల వీటికి సబ్జెక్ట్స్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఐ, వి, యు, దే వీటికి మాత్రము తప్పకుండా హ్యాజ్ అనేదే ఉపయోగించాలి. హి, షీ, ఇట్ మరియు వ్యక్తి యొక్క పేరు, ఎగ్జాంపుల్ రామ. ఈ 4 రకాలైన సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఇందులో ఏ ఒక్కటైనా వచ్చినట్టయితే వాటికి హ్యాజ్ అనేది రాయాలి.
హ్యావ్ అనేటువంటి రాయాలి అంటే ఐ, వి, యు, దే. హ్యాజ్ అనేది రాయాలంటే షీ, హీ, ఇట్ ప్లస్ రామ. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటున్నా హ్యాజు, ఆ నాలుగింటిలో ఏ ఒక్కటున్నా హ్యావ్ ఉపయోగించాలనేటువంటిది ఫండమెంటల్ బేసిక్ రూల్ ఇన్ ద ఇంగ్లీష్ గ్రామర్. మనం వాటి ఒక ఎగ్జాంపుల్‌గా చూస్తే ఇక్కడ రాశాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ రీడ్ ఎ లెటర్. దే పే ద ఎగ్జామ్ ఫీ. ఈ రెండిట్లో కూడా 3 పార్ట్‌లున్నాయి. ఐ, దే అనేది సబ్జెక్ట్స్‌కి ఎగ్జాంపుల్. రీడ్, పే అనేది వర్బ్‌కి ఎగ్జాంపుల్. లెటర్, ఎగ్జామ్ ఫీ అనేటువంటి ఆబ్జెక్ట్‌కి ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్యావ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలనేటువంటి ఆల్రెడీ నీకు చెప్పినట్టుగా ఇక్కడ మ్యాటర్ ఇచ్చాను. హ్యావ్ రాయాలి అంటే ఈ కండిషన్సు ఐ, వి, యు, దే ఇక్కడ రాశాం. హ్యాజ్ రాయాలి అంటే హీ, షీ, ఇట్ మరియు రామ. వీటిలో ఏ ఒక్కటి వచ్చినా దానికి సంబంధించిన బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ అన్నా ఒకటే, హెల్పింగ్ వర్బ్ అన్నా ఒకటే, యాక్సిలరీ వర్బ్ అన్నా ఒకటే. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పెన్, యూ హ్యావ్ ఎ బుక్, దే హ్యావ్ సమ్ వర్క్, వీ హ్యావ్ నో మనీ, హీ హ్యాస్ సమ్ వర్క్, షీ హ్యాస్ నో మనీ, వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ మెసేజ్. ఇక్కడ ఐ, యు, దే, వి, షీ, హీ ఇవన్నీ రాశాం. ఇప్పుడు గమనిస్తే హ్యావ్ అనేది ఎక్కడైతే రాసామో అది గమనించాలి. హ్యాజ్ అనేది ఎక్కడ రాసామో అది గమనించాలి. అంటే ఐ, యు, వి, దే ఉన్న చోట మాత్రమే హ్యావ్ ఉంటుంది. హీ, షీ, ఇట్, రామ అనేది ఉన్న చోట మాత్రమే హ్యాజ్ ఉంటుంది. ఇది డిసైడ్ చేసుకోవాలా, ప్రాక్టీస్ చేసుకోవాలా, బాగా గుర్తుంచుకోవాలా. కొన్ని వాక్యాలను మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకొని హ్యాజ్ అనేటువంటిది ఎప్పుడు రాయకూడదు, హ్యావ్ అనేది ఎప్పుడు రాయకూడదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలా. అప్పుడే ఆ సెంటెన్స్ మీరు తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే స్పోకెన్ ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి అవుతుంది. ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ లెటర్, ఐ హ్యావ్ ఎ మ్యాటర్, ఐ హ్యావ్ అన్ అమౌంట్. ఏదైనా చెప్పాలి అంటే ఐ హ్యావ్ అనేది గుర్తుంచుకోవాలా. షీ హ్యాస్, షీ హ్యాస్ పెయిడ్, షీ హ్యాస్ సీన్, షీ హ్యాస్ రిటర్న్. షీ హ్యాస్ అనేది ఉపయోగించాలి, హీ హ్యాస్ ఉపయోగించాలి, ఇట్ హ్యాస్ ఉపయోగించాలి, రామ హ్యాస్ ఉపయోగించాలి. కాబట్టి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను. మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకుని సొంతంగా తయారు చేసుకుని నేర్చుకుని ప్రాక్టీస్ చేయగలిగితే స్పోకెన్ ఇంగ్లీష్‌లో మీకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. హ్యావ్, హ్యాజ్ అనేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ధన్యవాదాలతో మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.